హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పిగ్మెంటేషన్, దీని గురించి వందల టాపిక్స్ మాట్లాడుకుందామా. అయినా కానీ చాలామందిని విసిగిచ్చే విషయం ఏంటి అంటే పిగ్మెంటేషన్. చాలామంది చెప్పే కంప్లైంట్ కూడా ఏంటి అంటే, మేడం పిగ్మెంటేషన్ తగ్గినట్టే ఉంటుంది, మళ్ళీ వస్తుంది అంటారు. అది పోతుంది అని ఎలా అనుకుంటున్నారు మీరు చెప్పండి? పిగ్మెంటేషన్ ఒకసారి వచ్చింది అంటే పోతుంది అని లేదు. అంతకుముందు ఏంటి అంటే మెనోపాజ్ టైంలో వచ్చేది ఆడవాళ్ళకి. సో ఆ మెనోపాజ్ సిమ్టమ్స్ అంటే పోస్ట్ మెనోపాజ్ తర్వాత వెళ్ళిపోయేది ఒక 2-3 ఇయర్స్కి లేదా 4-5 ఇయర్స్కి. మా మదర్ వాళ్ళకందరికీ అట్లే ఉండింది. వచ్చింది ఒక 3-4 సంవత్సరాలు ఉండింది, తర్వాత దానిపాటికి అదే వెళ్ళిపోయింది. కానీ మనకి ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. ఒకసారి పిగ్మెంటేషన్ వచ్చిందా ఇంకా వచ్చిందే. ఎవరికో 100లో 2-3 అట్లా వెళ్తుంది, మిగతా వాళ్ళందరికీ అలానే కాన్స్టాంట్గా ఉంటుంది. ఇంకా చెప్పేది ఏంటి అంటే చిన్నపిల్లలకు కూడా 16 ఏళ్ల పిల్లలకి పిగ్మెంటేషన్ ఉంది, మెచ్యూర్ అయిన తర్వాత 12 ఏళ్ల పిల్లలకి పిగ్మెంటేషన్ ఉంది. ఇంకా ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ వస్తుంది, లాక్టేషన్ పీరియడ్లో ఉంటుంది, మెనోపాజ్ టైంలో ఉంటుంది, థైరాయిడ్ ఉంటే ఉంటుంది, పీసీఓడి ఉంటే ఉంటుంది, ప్రొలాక్టిన్ ఎక్కువైతే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఉంటుంది. ఆడవాళ్ళకి ఒక్కొక్క స్టేజ్లో కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా 40 ఇయర్స్ వస్తే మామూలుగానే పిగ్మెంటేషన్ వస్తుంది ఆడవాళ్ళకి. ఇప్పటి రోజుల్లో మగవాళ్ళకు కూడా వస్తుంది. నేను మగవాళ్ళకు కూడా చాలామందికి చూస్తూ ఉంటాను పిగ్మెంటేషన్. వైఫ్ని తీసుకొని వస్తారు, వాళ్ళకు కూడా ఉంటుంది. పాపం వాళ్ళు కూడా తీసుకెళ్తారు. కాకపోతే మగవాళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు బయట తిరిగేటప్పుడు పిగ్మెంటేషన్ పోవాలి అంటే ఆడవాళ్ళకి పోయినంత ఈజీగా పోదుమ్మా. అందుకనే నేనేంటి అంటే చెప్పే ఇస్తాను ప్రోడక్ట్స్. ఇకపోతే అసలు క్వశ్చన్కి వద్దాము, ఎందుకు మళ్ళీ వస్తూ ఉంది పిగ్మెంటేషన్ అనేది? ఏదో అలా చేత్తో తీసేస్తే పోయేది కాదుమా. మెలనిన్, ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్, ఎక్కువ మెలనిన్ అనే పిగ్మెంట్ సెక్రీట్ అవ్వడం వల్ల వస్తుంది అది. అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెలనిన్ అనేది మన స్కిన్లో ఉంటుంది. మెలనోసైట్స్ ఉంటాయి, అంటే దాన్ని తయారు చేసే ఉంటాయి. మెలనోసైట్స్ మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడు మనం ఎండలోకి వెళ్తే. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాయి? సూర్యకిరణాలు మనల్ని డైరెక్ట్గా తాకకుండా, లోపలికి వెళ్లకుండా అడ్డు పెట్టేస్తాయి. దానివల్ల ఏంటి, స్కిన్ మీద నుంచే రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ కిరణాలు వెళ్ళిపోతాయి. ఆ పద్ధతిలో మెలనిన్ సెక్రీట్ అవుతుంది కాబట్టి నల్లబడుతుంది మన చర్మం. మెలనిన్ అనేది కలర్ని ఇస్తుంది. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీ వాళ్ళకి చాలా ఎక్కువ మెలనిన్ ఉంటుంది, మనకు మోడరేట్గా ఉంటుంది ఏషియన్ కంట్రీస్ వాళ్ళకి. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా పాలిపోయినట్టుగా ఉంటారు, తెల్లగా ఉంటారు నాన్నను. మనకంటే చాలా ఎక్కువ బ్రైట్గా ఉంటారు. బ్రైట్గా అనలేండి, తెల్లగానే ఉంటారు. సో మెలనిన్ అనేది మనకు కలర్ని ఇస్తుంది, స్కిన్కే కాదు హెయిర్కి కూడా. సో హెయిర్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు మనము. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను మెలనిన్ ఎందుకో. జనరల్గా బయటకు వెళ్తాము, ఎండలో ఉంటే ట్యాన్ అవుతాము. ట్యాన్ అవ్వడం అంటే నల్లబడ్డం. అది మీరేముంది, ట్యాన్ ప్యాక్స్ ఒక 4 సార్లు వేసుకుంటే వెళ్ళిపోతుంది. కానీ స్పెషల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. మీరు గంటలు ఎండలో ఉన్నారు, లేదా ఒక ఏజ్, ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉంది. అప్పుడు ఏంటి, స్కిన్కి మన చర్మంలో ఉండే మెలనోసైట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసే కెపాసిటీ పోతుంది. అది కరెక్ట్గా పనిచేయలేవు, కాన్సన్ట్రేట్ చేస్తాయి మెలనిన్ని. అంటే ఇలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఒక చోట అట్లా 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 చుక్కల్లాగా పడుతుంది అనుకుందాం. దాన్ని మనం పిగ్మెంటేషన్ అంటాం. అంటే 40-50 చుక్కలు కలిపి ఒక చుక్కగా ఫామ్ అవుతుంది అనుకుందాం. మీకు ఈజీగా అంటే అర్థం అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మనం పిగ్మెంటేషన్ అంటాం. మనం ఎండలోకి వెళ్తాము, టెన్షన్ పడతాము, తర్వాత మనకు థైరాయిడ్ ఉంటుంది, మన ఏజ్ 40 దాటి ఉంటుంది, మనం సరిగ్గా నిద్రపోము, ఒకటే ఆలోచనలతో ఉంటాం. అయినా కానీ మనకు పిగ్మెంటేషన్ వెళ్ళిపోవాలి, మనం ఏమీ వాడం. అంతకుముందు బాగున్నాను కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటాము. లేదా 4 నెలలు వాడతాము, 5 నెలలు వాడతాము, తర్వాత ఆపేసి మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటాం. ఇదే కదమ్మా అందరం చేసేది. అంటే మీ కండిషన్లో నేనున్నా కానీ అలానే ఆలోచిస్తాను. కానీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే,
ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 5 నెలలో 6 నెలలో తీసుకున్నారు, వదిలేయకూడదమ్మా. ఆ ప్రోడక్ట్ని కనీసం వారానికి 2 సార్లు మీరు వాడారు అంటే లైటన్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి పోలా, మెలనోసైట్స్ మన లోపల్లోనే ఉన్నాయి, మనం సరిగ్గా నిద్రపోవడం లేదు, మన ఎమోషన్స్ బాగలేవు, దిగులు పడుతున్నాము, స్ట్రెస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. మరి ఎలా మనకు స్కిన్ బాగుంటుంది? కాబట్టి ఎక్స్టర్నల్ అప్లికేషన్ని మానేయకూడదు, అంటే పై పూతగా రాసే వాటిని మానేయకూడదు. అని మీరు ఇన్ని వాడాల్సిన అవసరం లేదు. నైట్ క్రీమ్ ఒక్కటి వాడితే కూడా మీ స్కిన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అర్థమైందా అమ్మ? ఇందుకు వస్తూ ఉంటుంది. మీకు పిగ్మెంటేషన్ వచ్చింది, దాన్ని పూర్తిగా తీసేసేది దేవుడి వల్ల కూడా కాదు. మీ బాడీలో మీ హార్మోన్స్ని బట్టి, మీరు తీసుకునే డైట్ని బట్టి, మీరు నిద్రపోయే విధానాన్ని బట్టి, మీ ఆలోచనను అంటే మీ మెంటల్ హెల్త్ని బట్టి మీ స్కిన్ ఉంటుంది, మీ పిగ్మెంటేషన్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇది. కాబట్టే ఏంటి అంటే ఫ్యాంటైజ్కి మీరు వచ్చినప్పుడు డైట్ చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తాను, ప్లస్ ప్రోడక్ట్స్ ఇస్తాను. మీరు అనొచ్చు, మేడం మరి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా అంటే, ట్రీట్మెంట్ వల్ల మీకు ఇంకొంచెం ఫాస్ట్గా తగ్గుతుంది. కొంతమంది ఎలా వస్తారు తెలుసా అమ్మా, చాలా డార్క్ స్కిన్తో వస్తారు, మేము అసలు బయటకు వెళ్ళలేకపోతున్నామంటారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోమంటాను, కనీసం ఒక 4 to 5 సిట్టింగ్స్ తీసుకోమంటాను. లేదు మేడం నేను రాలేను అంటే అసలు మేము ప్రెషర్ కూడా చెయ్యమ్మా, మీరు ప్రోడక్టే వాడుకోండి అని చెప్తానమాట. అది కూడా ప్రోడక్ట్ని స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తానన్నమాట. సో ఇక్కడ మళ్ళా ఒకళ్ళో ఇద్దరు కంటిన్యూస్గా అడుగుతూ ఉంటారు, స్టెరాయిడ్స్ ఉన్నాయా మీ దాంట్లో అని. అమ్మ మీరు ఎక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చు మా ప్రోడక్ట్స్ని, ఒక స్టెరాయిడ్ ఉంటే చెప్పండి, ఓకేనా? స్టెరాయిడ్స్ మేము అసలు కలపమ్మా, నేను దానికి చాలా అగెనెస్ట్. స్టెరాయిడ్స్ ఇస్తే మీకు చాలా చీప్లో ఇవ్వగలను నేను ఒక క్రీమ్ని. కాబట్టి అంటే కావాలని అడుగుతూ ఉన్నట్టుంటారు. ఇది 2-3 పేర్లతో కంటిన్యూస్గా క్వశ్చన్ వస్తూనే ఉంది చాలా రోజు. మేము ల్యాబ్ టెస్టులు చేయించామ్మా, కావాలంటే రిపోర్ట్లు కూడా చూపిస్తాము. ఎటువంటి హార్ష్ కెమికల్స్ లేవు, స్టెరాయిడ్స్ అసలు ఉండవు, ఓకేనా? కాకపోతే మీరు అన్నారు కదా లేబులింగ్ ఎందుకు ఇవ్వరు అనేసి, ఇస్తున్నామ్మా, లేబులింగ్ కూడా ఇస్తూ ఉన్నాము, ఆ ప్రాసెస్ మీదే ఉన్నాము. అదేం చిన్న పని కాదమ్మా, దానికి చాలా ఉన్నాయి అన్నమాట. నాకు అది తెలియదు కదా, సో ఇప్పుడు పిల్లలు వచ్చి చూస్తూ ఉన్నారనమాట. అవన్నీ కొద్ది రోజుల్లో లేబులింగ్తోనే వస్తుంది మీకు ప్రోడక్ట్, ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.